మెరిసే తెల్లని చర్మం కోసం జపనీస్ గ్లూటథైన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్ తో చేసిన ప్రిస్మాస్ గ్లూటా రోసా సోప్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మా ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. అవునమ్మా. కానీ ఈ మధ్య కాలంలో స్ట్రెస్ వల్ల కావచ్చు, లేదంటే పొరిగింట్లో అంటే అమ్మగారింట్లో సంతోషంగా హ్యాపీగా జాయ్ఫుల్ గా ఉంటూ కొన్ని బాధ్యతలు ఆఫ్టర్ పెళ్లి కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది కదా. అవునమ్మా. దాని వల్ల కావచ్చు, సైకలాజికల్ గా డిస్టర్బ్ అయిపోయి నా వల్ల కావట్లేదని కొంతమంది, అసలు ఇదేంటని కొంతమంది కన్ఫ్యూజన్ లో లేనిపోని డెసిషన్లు తీసుకుంటా ఉన్నారు. ఇంటికి దీపం ఇల్లాలు, అబ్బాయి ఎంత బాగుందో వింటుంటే. ఆ ఇల్లాలు ఎలా ఉండాలి ఈ కాలంలో, ఈ జనరేషన్ లో? మీరు అడిగింది ఎలా ఉండాలి అన్నది కన్నా ఎలా ఉంచాలి అన్నది ఆలోచించాలి కదా. అంటే రెండు వైసి వరుస కదమ్మా, ఒకటి ఉంటే ఇంకోటి ఫాలో అయిపోతుంది. అదే కదా. ఇంటికి దీపం ఇల్లాలి అన్నది వాస్తవం. ఆ ఇల్లాలు ఎంత బాగా ఉంటే ఇల్లు అలా వెలుగుతూ చక్కగా ఉంటుంది అని. ఇంట్లో దీపం ఉంటే కాంతున్నట్టే, ఇల్లాలు గనక చక్కగా ఉన్నట్టయితే ఇల్లంతా వెలుగుతూ ఆనందంగా సంతోషంగా ఉంటుంది. ఇల్లు చూసి ఇల్లు చూసి చూడు, ఇల్లాల్ని చూసి ఇంటిని చూసి ఇల్లాల్ని చూడమన్నారు. ఆ ఇంట్లో వెళ్ళగానే ఆనందంగా హాయిగా అనిపిస్తే ఆ ఇల్లాలు ఆనందంగా ఉందని అర్థం. ఎందుకు చెప్పారు ఈ మాట అంటే, ఇప్పుడు మీరు అడిగారు కదా, అన్నారు కదా, హాయిగా ఆనందంగా పుట్టింట్లో ఉన్న అమ్మాయి ఇక్కడికి వచ్చేటప్పటికి అని. వచ్చేటప్పటికి ఆహ్వానించగలగాలి కదా, ఆ అమ్మాయిని ఆనందంగా ఉంచగలగాలి కదా. ఆ అమ్మాయి ఆనందంగా ఉంటే కదా ఎవ్రీథింగ్ ఫాలోస్ అంటారు. ఆ అమ్మాయిని ఆనందంగా ఉంచటానికి తగినటువంటి వాతావరణం కల్పించాలి. ఇప్పుడు కల్పించట్లేదా, ఉమ్మడి కుటుంబాలు లేవు కదా, అత్తగారులు ఆడబడుచులు పక్కన లేరు కదా అంటే రిమోట్ కంట్రోల్స్ ఉంటున్నాయి కదమ్మా. నిజమేమ్మా. వీళ్ళిద్దరే ఉంటారు, వాళ్ళు వచ్చే అవకాశం లేదు గనక. లేకపోతే వచ్చి నెత్తిన కూర్చునే, అందరూ కాదు, నెత్తిన కూర్చునే వాళ్ళు ఉంటారు. నెత్తిన కూర్చోకపోయినా 24 గంటలు సెల్ ఫోన్లలో చెప్పేవాళ్ళు లేరు. ఇరువైపుల వారు కూడా ఉన్నారు. ఇరువైపులు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. అదే నేను అనడం. ఇప్పుడు ఆ అబ్బాయి తండ్రి తల్లో ఆడబడుచో ఉన్నారనుకో, వాళ్ళు ఫోన్ చేసి ఏమంటుందిరా మీ ఆవిడ కూర బాగా చేసిందా లేదా అంటే, పాపం తల్లి చేసినట్టు అమ్మాయి చేయకపోవచ్చు. వీళ్ళ ఇంట్లో పద్ధతి వేరే, ఆ ఇంట్లో పద్ధతి. నువ్వు చేసినట్టు లేదమ్మా అన్నాడు అనుకో, ఈ అమ్మాయి మనసు నొచ్చుకుంటుంది కదా. ఎందుకు అడగాలి? అడగకూడదు కదా. ఈ తెలివి తనకి ఉండాలి. ఒకవేళ అమ్మ అలా అడిగినా, ఆడపడుచు అలా, అక్కగారు అలా అడిగినా వాళ్ళకి తను కూడా బాగానే చేసింది అని చెప్పాలి. అంతేగాని నువ్వు చేసినట్టు లేదు అంటే పక్కనున్న అమ్మాయి మొహం మాడిందా లేదా. అట్లా దూరం నుంచి రిమోట్ కంట్రోల్లో పెట్టేటటువంటి వాళ్ళు ఉన్నారమ్మా. దానివల్ల కూడా ఆడవాళ్ళకి ఆనందం లేకుండా పోతుంది. సాధారణంగా తన కుటుంబ సభ్యులందరినీ వదులుకొని చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణాన్ని, స్నేహితుల్ని, తల్లిదండ్రుల్ని, అక్క చెల్లెలు, అన్నదమ్ములు ఎవరుంటారో వాళ్ళందరినీ వదులుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆహ్వానం పలకాలి కదా, ఆహ్లాదంగా ఉండాలి కదా. ఇక్కడికి అలవాటు పడేటట్టుగా జాగ్రత్తగా అమ్మాయికి అటువంటి ఆనందాన్ని కలిగించాలి. అలా కలిగించే వాతావరణం ఉన్నప్పుడు అంతా బాగుంటుంది. అట్లా కలిగించకుండా నువ్వు ఎప్పటికీ పరాయిదానివే అన్నట్టు చూస్తే, పుట్టింట్లోనూ పరాయిదని, ఇక్కడికి వచ్చాక పరాయిదని, తనకంటూ ఏముంటుంది? ఈ ఫీలింగ్ పెళ్ళైనా ఒక 20-30 సంవత్సరాల వాళ్ళలో కూడా చూస్తూ ఉంటామమ్మా. ఇంకా కూడా అడాప్షన్ ఉండదు. ఇంత అన్ని సాక్రిఫైజులు చేస్తూ, అత్తంటూ మామ అంటూ డెడికేటెడ్ గా చేసిన సంసారాలు చాలా ఉన్నాయి, కోకోనల్ గా ఉన్నాయి. బట్ అయినా కూడా ఇంకా ఎంత కూతురే కోడలే అన్న మెంటాలిటీ. కూతురు ఇక్కడిది కాదన్న సంగతి గుర్తుండాలి కదా. కూతురు పరా ఇంటికి వెళ్ళింది, అక్కడ అతుక్కుపోవాలి అమ్మాయి. కోడలు పరా ఇంటి నుంచి వచ్చింది, ఇక్కడ అతుక్కుపోయి మొక్కకు అంటు కట్టినట్టుగా చాలా చక్కగా ఇక్కడ ఎదగాలి. అంటుకట్టినప్పుడు ఏమవుతుందమ్మా, మొదలు ఏదైతే ఉందో అది ఉంటుంది, కొమ్మ ఏదైతే ఉందో దానికి ఉన్న మొగ్గలతో సహా దీనికి అంటు కడితే మొగ్గలు వెంటనే పూలు పూస్తాయి. అంటెందుకు కడతారు చెట్లకి? అమ్మాయి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ అంటు కట్టినట్టుగా అతుక్కుపోయి ఈ ఇంటికి సరిపోయినట్టు ఉండడానికి సిద్ధపడే వస్తోంది. ఇప్పుడు ఈ కాలంలో వాతావరణంలో, పరిస్థితుల్లో కొంచెం మార్పులున్నా వచ్చింది మాత్రం పుట్టింటి నుంచి వదులుకునే వచ్చిందా లేదా? పోనీ అత్తగారు కాకపోతే భర్త ఇంటికన్నా వచ్చిందా లేదా? అత్త ఆడబడుచుల మాట వదిలేండి, భర్త ఎంతకాలం నాకు సంబంధించిన దానివి అని చెప్పి ఆదరించగలుగుతున్నాడు? నువ్వు నేను ఒకటి అని అనగలుగుతున్నాడు? నీ ఇంట్లో ఇట్లా ఉంది, నీ పుట్టింట్లో అట్లా ఉంది, నువ్వు అట్లా ఉన్నావు, నేను ఇట్లా ఉన్నాననే మాట అనకుండా మనం అన్న భావనలో ఉండగలుగుతున్నాడు కదా. ఇది అటున్నా
అప్పుడప్పుడు ఇటు నుంచి కూడా సర్దుకుపోవడంలో అలా ఇబ్బందులు ఉంటాయి. ఉమ్, పుట్టింట్లో పెంపకం వల్ల కావచ్చు, ఇక్కడ వీళ్ళతో తాను చక్కగా సర్దుకుపోయే గుణం లేని అమ్మాయిలు కూడా ఉండొచ్చమ్మా. yes. అందరూ ఉంటారని చెప్పను కానీ ఉమ్, అక్కడక్కడ ఉంటారు. వాళ్ళని కూడా కలుపుకోగలగాలి, అది ఇక్కడ ఉన్న గొప్పతనం. ఉమ్, అట్లా మీతో కలవను అన్నట్టుగా ఉన్న వాళ్ళను కూడా కలుపుకోగలిగినట్టుగా ఉండవలసినది ఎవరు అత్తింటి వారు. వాళ్ళు. ఉమ్. అత్తగారు అవ్వచ్చు, కానీ ఆడపడుచు రివర్స్ అవ్వచ్చు, అవుతుంది కదమ్మా. ఆడవాళ్ళు అవ్వచ్చు, భర్త అయినా అవ్వచ్చు. నువ్వు నాదానివి అన్న భావన కలగాలి కదా. అలా కలిగించేట్టు ఉండాలి. ఒకవేళ అమ్మాయి ఏ కారణంగా అన్నా కానీ స్వభావం కావచ్చు, భయం కావచ్చు, పిరికితనం కావచ్చు, ఎవరినేమన్నా అనుకుంటారన్న మొహమాటం కావచ్చు, దూరంగా ఉంటే అలా కాదు అని చెప్పి తమలో కలుపుకోగలిగినటువంటి లక్షణం భర్తకు ఉండాలి. ఉండాలి. ఈ ఇల్లు నీది అన్న భావన కలిగించాలి. నేను నువ్వు కలిసి ఇంటి యజమానులం అన్న భావన కలిగించాలి. నువ్వు నా కింద బానిస అన్నంత కాలం ఉండదు. అంత సెంటీమీటర్ ఇస్తే ఇంకా కిలోమీటర్ దూసుకెళ్ళిపోతారమ్మా ఆడోళ్ళు. ఆ సెంటీమీటర్ ఇవ్వడానికి కూడా ఈగో అడ్డం వస్తుంటది. అంతే కదా, అదే అంటున్నాను. ఎక్కడైతే LOVE ఉందమ్మా ఇంగ్లీష్ లో, లవ్, అందులో ఐ లేదు కదా. ఐ అనేది నేను అన్న అహంకారం ఎప్పుడైతే వచ్చిందో అక్కడ ఉండదు, ఈగో ఉంది. ఆ ఈగో వదులుకుంటే లవ్ ఉంటే అక్కడ కూడా వదులుకోవాల్సింది కనుక ఈగోలో కూడా ఐ లేదు. ఆ ఐ లేకుండా కనుక ఉన్నట్టయితే నేనే ఈ రెండు తేడా ఉంది. ఈ రెండు లేకుండా కనుకున్నట్టయితే బాగుంటుంది, అప్పుడు ఇల్లు బాగుంటుంది. ఎందుకంటే ఈ మాట చెప్పడం ఇంకా మనం చాలా 22వ శతాబ్దంలోకి వెళ్ళిపోయామని అనుకున్నా, 21 అనుకున్నా, ఎంతైనా శరీర ధర్మాన్ని అనుసరించి మనోధర్మాన్ని అనుసరించి వంటిల్లు ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కదా. మరి వాళ్ళు వండేటప్పుడు ప్రేమగా వండితే తిన్న వాళ్ళకి ప్రేమ దొరుకుతుంది, ప్రేమగా వడ్డిస్తే. కానీ వాళ్ళు ఏడుస్తూ చేసినట్టయితే దాని ప్రభావం ఆహారం మీద ఉంటుంది, తిన్నవాళ్ళ మీద కూడా ఉంటుంది. ఏ భావనతో వంట చేస్తారో ఆ భావన ఆహారంలో ఉంటుంది, ఉండి ఆ ప్రభావం తిన్నవాళ్ళ మీద పడుతుందట. ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో పరిశోధనలు చేసి చెప్పింది, వాటర్ హ్యాస్ మెమరీ, నీళ్ళకి జ్ఞాపక శక్తి ఉంది. నీళ్ళ దగ్గర మనం దగ్గర పెట్టుకుని ఏం మాటలు మాట్లాడితే ఆ భావనని నీళ్లు క్యారీ చేస్తాయి. అందువల్ల నేను మీ మీద ప్రేమగా అండి, ప్రేమ అని ప్రేమతో నేను ఆ నీళ్ల దగ్గర ఉండి నేను ఆ నీళ్లు మీకు ఇస్తే మీలో ప్రేమ అన్నది పెరుగుతుంది, నా మీద కాకపోయినా ప్రపంచం మీద. ద్వేషాన్ని నేను నింపుకునే వాటి వంక చూస్తూ గనక మీకు ఇస్తే మీకు అకారణంగా ఎవరి మీదైనా ద్వేషం కలుగుతూ ఉంటుంది. కనుక వంట చేసేటప్పుడు నీళ్లతోనే కదా చేస్తాం. ఇప్పటి వరకు పరిశోధన జరిగింది నీళ్ల మీద, ఇంకా అలాగే పదార్థాల మీద కూడా ఉంది. మన పూర్వులు చెప్పారు, అది కూడా పరిశోధనతో నిరూపించడానికి సమయం పట్టచ్చు. అలా ఆహారం మీద కూడా వంట చేసేటప్పుడు ఆ ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం కారణంగా తిన్న వాళ్ళకి ఆనందము సంతోషము కలుగుతుంది. హోమియో మందులు చాలా నిరూపిస్తారు. పసిపిల్లలకి అనారోగ్యం చేస్తే తల్లి ఏ కండిషన్లో ఉందో చూసి తల్లికి మందేస్తారు, పాలిచ్చే తల్లికి, పిల్లలకి తగ్గుతుంది. చాలా ఉన్నాయి కేసులు. అలాగా మనకి ఆహారం పెట్టేటటువంటి ఆవిడ మనసు బాగుంటే, వండేటటువంటి ఆవిడ మనసు బాగుంటే ఇల్లంతా బాగుంటుంది. ఇలా ఆలోచించుకుంటూ కనుక వెళ్ళినట్టయితే ప్రతి అంశంలోనూ ఇంటి పెత్తనం తనదే అన్న భావన. ఎలాగో వంట చేస్తోంది కదా, చేసేటప్పుడు పని మనిషిలా చేసావని కాక ఇంటి యజమానురాల్లా చేస్తున్నావని ఒక భావన ఇచ్చేస్తే ఎంత బాగుంటుంది. ఎట్లాగో చేస్తుంది, మానలేదుగా. నువ్వు పెడితే మేము తింటాం అనానండి, చేయక చస్తావా అనే మాటకి నువ్వు పెడితే మేము తింటాం నీ మీద ఆధారపడ్డాం అన్న మాటకి రెండిటికి జరిగేది ఒకటే. ఈ ఒక్క మాట అనడం ఇంట్లో వాళ్ళు అలవాటు చేసుకుంటే ఇల్లాలు ఇలా ఉంటుంది ఎక్కడో ఆకాశం మీద. వెరీ ట్రూ అమ్మా, వెరీ ట్రూ. మానేదేం లేదు కదా, ఆ మనసులో భావన కలిగించాలి. నా మీద బలం వచ్చినట్టు అనిపిస్తుంది, ఒక కాంప్లిమెంట్. ఒకవేళ బాగుండలేదనుకో, రోజులాగా లేదే అనాలే తప్ప బాగుండలేదు అనకూడదు కదా. షీ అండర్స్టాండ్స్. ఇలా చిన్న చిన్న విషయాల్లో ఆడవాళ్ళు చాలా తొందరగా బొట్లో పడిపోతారు కూడా. వాళ్ళ నేచర్ అది, ఏం చేస్తాం.
అలా చిన్న చిన్న విషయాలు జాగ్రత్తగా ఉంటే సంతోషంగా ఉంటుంది. ఆవిడ సంతోషం ఒక ఆహారం విషయం చెప్పాను నేను. ఇలా ప్రతి అంశంలోనూ ఉంటుంది. ఇల్లాలు సంతోషం ప్రతి మనిషి మీద కనపడుతుంది. అదే అంటారు ఇల్లారి చిరునవ్వు కుటుంబానికి టానిక్ అని. అలా నవ్వుతో ఉండేట్టుగా చేయగలిగినట్టయితే ఇది బాధ్యత ఎవరిదమ్మా? ఎలా ఉండాలి అని మీరు అడిగారు. ఎలా ఉండాలో మా కన్నా కూడా ప్రధానంగా ఇంటికి దీపంగా ఎలా ఉంచాలి ఇల్లాలిని అన్నది ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. దాంతోనే మొత్తం మ్యాజిక్ క్రియేట్ అవుతుంది. ఆ ఇంటి దీపం, ఆ ఇంటి అట్మాస్ఫియర్ హ్యాపీగా మారిపోతుంది. ఆనందంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.